రా తల్లి, రా 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 రా. బంగారు తల్లి, త్వరగా రా అక్క. ఈరోజు పరీక్ష ఉందని అమ్మతో చెప్పక ఆడపిల్లకి ఎందుకు చదువని అమ్మ తిడుతుంది. ఆడపిల్లలు చదువుకొని ఎంత గొప్ప పనులు చేస్తున్నారో ఆవిడికి తెలీదు. చూడు, మా నాన్న ప్రాణాలతో ఉండున్నా కూడా నన్ను చదివించేవాడో లేదో తెలీదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చదివించడానికి మీ నాన్నున్నారు. త్వరగా రా అక్క. రా రా. ఏ ఆగాగు, నువ్వు మా అమ్మతో నాన్న చూడ్డానికి వెళ్తున్నానని చెప్పు. పరీక్ష రాయడానికి వెళ్తున్నానని చెప్పమాక, సరేనా? సరే రా. అక్క. అమ్మా, ఇందు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. తను గంజి తీసుకెళ్తుందంట. పాపను చూసుకోమంటుంది. ఏంటే వాళ్ళ నాన్నకి? ఏదో దెబ్బ తగిలిందంట. అవును, నువ్వేదో చదువుకున్నావే, అయిపోయిందా? ఈరోజు పరీక్ష రాస్తే అయిపోతుంది. మరి ఆసుపత్రికి వెళ్ళాలన్నావు? అవును, పరీక్ష తర్వాత ఆసుపత్రికి. అది కాదు. ఏంటి వాగుతున్నావు? దీనికే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? అది పరీక్ష రాస్తే ఏమి, రాయకపోతే ఏమి? ఒసేయ్, తడి బట్టలు ఎండితేనే మన కడుపు పస్తు పడకుండా ఉంటుంది. పిల్లని దాని దగ్గర ఇవ్వవే. అక్క, నీకు కొంచెమైనా బుద్ధుందే? నేను చెప్పాను కదా, చెప్పినా అర్థం చేసుకోలేదు. నువ్వు పరీక్ష రాస్తావనే కదా నేను అబద్ధం చెప్పాను. సర్లేపోవే. ఏడవకు తల్లి, నా బంగారం కదా. అక్క, అక్క, అయ్యో ఎవరు లేరా? అక్క, అక్క. అక్క లేదా? లేదు. త్వరగా అక్కని పిలవండి. అక్క చుట్టాల పెళ్ళికి వెళ్ళింది. ఏం కావాలి? ఇలా రా, నేనున్నానుగా. ఏయ్, ఎక్కడికి పారిపోతున్నావు? నన్ను చూసి భయపడి పారిపోకు.
ఏంటి? అక్క అక్క నాన్నగారికి ఉన్నట్టుండి ఆరోగ్యం బాగాలేదు. అమ్మ తన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. ఈ రోజు ఆఖరి పరీక్ష అక్క. మీరు కొద్దిసేపు పాపను చూసుకుంటే పరీక్ష రాసి వెంటనే వచ్చేస్తానక్క. అవునులేమ్మా, నాకింక వేరే పనిలే చూడు. ఇప్పుడు దాకా ఏడ్చి ఏడ్చి నా దుంప దెంపింది. ఇప్పుడే కాస్త నోరు మూసింది. ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు ఆపేస్తుందో నాకే తెలియటం లేదు. తీసుకెళ్ళమ్మా. ఏ ఆగవి, పాపని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏయ్, ఎగ్జామ్ టైం అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు? అదేనే, పాపను ఎవరికైనా ఇచ్చే రావాలి. ఎవరూ దొరకటం లేదు. ఎవరూ దొరకడం లేదా? అమ్మ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తమ్ముడేమో కోపంగా వెళ్ళిపోయాడు. పాపను చూసుకోవడానికి ఎవరూ లేరు. టైం అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తావు? పాపను ఎవరికైనా ఇచ్చే రావాలి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. త్వరగా రావే. త్వరగా వచ్చేవే. సరే వస్తానే. తాగు, పాలు తాగు, తాగు. ఇంకా కొంచెమే పాలున్నాయి, తాగే. తాగు. అక్క పరీక్షకు వెళ్ళాలి. నా బంగారు తల్లి కదా, నిద్రపోవే. అక్కకి పరీక్షకి సమయం అవుతుంది. అక్క త్వరగా పరీక్ష రాసేసి వచ్చేస్తుంది. ఒక టీ ఇవ్వు. టీ లేవు బాబు. ఏందక్క పొద్దున్నే టీ లేదంటున్నావు? ఓ టీ ఇవ్వండి. పాలే ఇంకా రాలేదు ఆ? బాబు. ఏంటక్క పాలు రాలేదంటున్నారు? ఆ? ఏంటి, టీ కాయాలంటే పాలు అక్కర్లేదా? ఉదయం నుండి మీ అక్కయ్య పాలు తీసుకొచ్చి ఇవ్వలేదు. ఎంతసేపటి నుండి పాల కోసం ఎదురు చూడాలి? ఆ మనిషి నన్ను అడగకుండా డబ్బులు ఇచ్చేశాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? దాని మొగుడికి ఏమైతే నాకెందుకు? ఇప్పుడు నాకు పాలు వచ్చి తీరాలి. అమ్మయ్యా, పడుకుంది.
నిద్రపో తల్లి, నేను పరీక్ష రాసి వచ్చేస్తాను. అమ్మా తల్లి, నేను వెళ్ళి పరీక్ష రాసి వస్తాను. నేను రాసి వచ్చేంత వరకు నువ్వే పాపని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ అవునే, ఈ క్లాస్లో ఇవాళ ఇది చెప్పించారు కదా, ఈ లెక్కలు నాకు రాలేదు తెలుసా, నీకు వచ్చిందా? సరే నాకు చెప్పించువా ప్లీజ్. సరే రేపు చేద్దాంలే లెక్కలన్నీ. సార్ వచ్చే టైం అయింది పదా. అయ్యో ఏంటి ఇందు ఇంకా రాలేదు? తెలీదే. ఏమైందే దానికి? పాపం చూసుకోవడానికి ఎవరూ దొరుకుండ్రేమో. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకిప్పుడు పాలు కావాలంతే. అరే నేను చెప్తున్నాను కదా, అమ్మ ఇక్కడ లేదు. నాకు పాలు పితకడం రాదు. ఆహాహా, పాలు పితకటం రాదా? మరి ఎందుకే తన కొడుకుని నా మొగుడు దగ్గరికి డబ్బుల కోసం పంపించింది? నా తిక్కల మొగుడు కూడా ఏంటి ఏమి అని అడగకుండా డబ్బులు ఇచ్చి పంపించేశాడు. ఇంతవరకు నాకు పాలు రాలేదు. ఎంత మంది టీ కోసం వచ్చి తిరిగెళ్తున్నారో తెలుసా? ఒకటి నాకు పాలు కావాలి, లేదా ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయి. రెండిట్లో ఏదో ఒకటి తేల్వాల్సిందే. నిజంగా నాకు పాలు పితకడం తెలియదక్క. నా దగ్గర డబ్బు కూడా లేదు. నేను స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది. ఈ రోజు నాకు ఆఖరి పరీక్ష. నన్ను వెళ్ళనివ్వండి అక్క. ఏయ్, ఆగవే. నేను అడుగుతూ ఉంటే నువ్వు పాటికి వెళ్ళిపోతున్నావేంటి? నన్నేమన్నా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా? మెల్లగా మాట్లాడండి అక్క, పాప మేల్కొంటుంది. ఓరి దుర్మార్గురాలా, పసిపిల్లని ఇంట్లో పెట్టి తాళం వేసి నువ్వు బడికి వెళ్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఏదైనా చేసుకో, ముందు నాకు పాలు కావాలి. నీకు పితకటం రాదు కదా, రా నేను నీకు నేర్పిస్తాను. మీరే వెళ్ళి పితకండి అక్క. ఏంటే ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నావు? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. రావే. హిందూ రాలేదేంటి? తను ఇప్పుడు వస్తుంది టీచర్. ఎక్స్క్యూజ్ మీ Yes. టీచర్, ఆ మీనా దగ్గర ఒక విషయం తెలుసుకోవాలి. అడగండి. మీనా, ఇందు ఎక్కడా? సార్, వాళ్ళ నాన్నగారికి బాగోలేదు. వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. పాపం చూసుకోవడానికి ఎవరి ఇంట్లో లేనందువల్ల ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పింది. టీచర్, ఓ 10 నిమిషాలు ఆలస్యంగా మొదలు పెట్టచ్చా? సార్, ఈ స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చే పిల్ల ఇంకా రాలేదు. ఫస్ట్ స్టూడెంటా? చూసుకుందాం. సార్, కరెక్ట్గా 10 గంటలకి స్టార్ట్ చేయాలి సార్. తెలుసు టీచర్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. సార్, ఒక స్టూడెంట్ కోసం ఎగ్జామ్ని ఆపగలమా ఏంటి? రేపేదైనా ప్రాబ్లం వస్తే నేనేగా సమాధానం చెప్పాలి. అన్ని సబ్జెక్టులోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఎప్పుడూ కరెక్ట్ టైంకే వచ్చేస్తుంది. ఇవాళ ఏమైందో తెలియటం లేదు. నా కోసం ఒక్క 10 నిమిషాలు. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను, కానీ ప్లీజ్ మేడం, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. సరే, 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. సరే టీచర్.
ఏంటక్క? ఏ నిన్నున్న అదే టైమే. ఏమే టైం చూసే పాలు పితుకుతావా? ఓ సిని, ఇట్లాగేనంటే పాలు పిండేది? అలవాటైన దాన్ని ఏదో కొత్త దానిలాగా బెదిరిస్తున్నావు. నేను చెప్పాను కదక్క, అమ్మ తప్ప వేరే ఎవరు వచ్చినా ఇలాగే తంతుందని. స్కూల్కి వెళ్తున్నావు కదా నువ్వు, ఈ పనులన్నీ నువ్వు చేస్తావా ఏంటి? ఇలా చూడు, నీ ఆటలన్నీ నేను చూస్తూనే ఉన్నా. ఏంటే యాషాలేస్తున్నావా? నువ్వు ముందు పాలు పిండిచ్చి ఎక్కడికి కావాలన్నా వెళ్ళు. ఏంటే చూస్తున్నావు? త్వరగా పిండు. సైలెన్స్. అయ్యయ్యో, పాలు పిండటం రాదంట. ఏమి తెలియరా పసిపిల్ల చూడు. అయ్యా అమ్మ అంటే అన్నదమ్ములు కూడా పనికిరారట. నాతోనేనా? మీ బాబుతోనే పిండిస్తాను. ఏమనుకుంటున్నావు? అయ్యో, తలుపు రావట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, అయ్యో, మంటిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా. ఇంకా నయ్యో, ఏం కాలేదు. ఏదైనా అయ్యంటే ఏడోక తల్లి.
అక్కని క్షమించు. అక్క వచ్చేసింది కదా, ఏడవకు తల్లి, అక్కని క్షమించు. ఏడవకు తల్లి, ఏడవకు తల్లి, అమ్మ వచ్చేస్తుంది. ఏడవకు, అమ్మ వచ్చేస్తుంది. నా మాట విను తల్లి. ఏంటక్క పాలు దొరికాయా? ఇలా చూడమని నువ్వు చెప్పినట్టే దాని గొంతు పట్టుకొని కూర్చోబెట్టాను. నేను బడికి వెళ్ళాలి, పాలు పిండటం రాదు, అది ఇది అని ఎగిరింది. కానీ నేను అస్సలు ఊరుకోలేదుగా. ఇక నీ ఇష్టం, దానిష్టం. నేను వెళ్తున్నా. సరే అక్క. ఎలా పరీక్ష రాస్తుందో నేను చూస్తాను. ఏంటి స్కూల్కి వెళ్తున్నావా? అవును. అక్కడ మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. నార్మల్, మా నాన్నకేం కాదు. ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదని చెప్పడానికి నువ్వెవరు? నీ మావయ్యనే నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని. అది జరగదు. ఎందుకే జరగదు? ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించే నేను తలుచుకుంటూ కూర్చున్నానే ఇక్కడ. నువ్వేవేవో ఊహించుకుంటే దానికి నన్నే చేయమంటావు? పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని చూస్తున్నాను. నా మనసులో నువ్వు లేనే లేవు. ఒకరిని చూస్తే ఇష్టపడేలా ఉండాలి, అప్పుడే ప్రేమ పడుతుంది. నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది. మర్యాదగా నా కట్టు తప్పుకో. నన్ను స్కూల్ కి వెళ్ళనివ్వు. ఏ నీకెంత పొగరే నిన్ను. లేకరా. లే. వద్దురా, వద్దురా, వద్దురా. ఒరేయ్, ఏం చేయకురా, వదిలేరా. నీకెంత పొగరా? నా మీద చేయి చేసుకుంటావా? నిన్ను చంపి పాతి పెట్టేస్తాను రే. చిన్న పిల్లల మీద నీ ప్రతాపం వదిలిపెట్టను రే. సిగ్గుగా లేదు? నిన్ను కొట్టవా? నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? మావయ్య, వాడు ఏమైనా చేసావంటే నన్ను స్కూల్ కి పంపకపోయినా నువ్వు నా శవాన్ని చూస్తావు. అరే సారా, ఏం కాలేదు కదా? నా అక్క మీద చేయేస్తావంట్రా? నిన్నేం చేస్తానో చూడు. పోరా, పో. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. పోరా. టీచర్, అమ్మ వచ్చేస్తుంది తల్లి. ఇలా చూడు, నేను పాపని చూసుకుంటాను, నువ్వు స్కూల్కి వెళ్ళు.
ఏంటి పరీక్ష రాయడానికి వెళ్తున్నావా? వెళ్ళొద్దు. నీకు ఈరోజు సెలవిచ్చారు, ఇంటికెళ్ళు. ఏంటి చెప్పే మాట వినవా? ఏంటి వదలడాక పట్టుకుంది? రా రా, ఈసారి నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇవాళ నువ్వు పరీక్ష రాయడానికి వీల్లేదు, వెళ్తే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నిన్నెవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. ఏయ్ నువ్వు వెళ్ళు, వెళ్ళి పరీక్ష రాయి. నా ఒంటి మీద చెయ్యేసినా నేను ఊరికే ఉంటాను, కానీ నా ఊపిరి మీద చెయ్యేస్తే నీ మక్కిలు ఎరగొడతాను. ఏయ్ పట్టుకుంటున్నా. ఏయ్ ఆగరా రేయ్. ఏయ్ ఏయ్ ఆగరా, వదలండి రేయ్. వెళ్ళు వెళ్ళు. ఏయ్ ఇవ్వండి. ఏయ్ ఏయ్ ఆగవే. ఎప్పుడు నువ్వే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నానని పొగడుతూ ఉండకు. ఈ పరీక్షలో నువ్వు అస్సలు పాస్ అవ్వవు. నిన్ను ఎలా ఓడిస్తానో చూస్తూ ఉండు.